జనరల్గా అసలు జేఈ లాంగ్ టర్మ్ అనేది అవసరమా? జనరల్గా చాలా మంది పేరెంట్స్ ఈ విషయాన్ని ఖచ్చితంగా ఆలోచించాలి. ఇంటర్తో పాటు జేఈ ప్రిపేర్ అయ్యి చాలా మంది ఏంటి అంటే జేఈ రాకపోతే ఏదో ఒక ఎంసెట్ కాలేజ్, ఎందుకంటే చాలా కాలేజీలు కూడా ఇంజనీరింగ్ సీట్స్ అనేవి ఖాళీగా ఉండిపోతాయి. సో 1 year వేస్ట్ ఎందుకులే అని చెప్పి చాలా మంది ఏదో కాలేజ్ అని చెప్పి జాయిన్ అయిపోతూ ఉంటారు. కానీ కొంతమంది దీన్ని చాలా సీరియస్ తీసుకొని మంచి కాలేజీలో సీట్ వస్తే భవిష్యత్తు చాలా బాగుంటుంది అని చెప్పి డ్రాప్ అయ్యి, డ్రాపర్స్ బ్యాచ్ అంటారు. సో డ్రాప్ అయ్యి వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే ఎక్స్క్లూజివ్గా ఈ జేఈ కోసం లేకపోతే అదర్ టాప్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, బిట్ సాట్ కానీ లేకపోతే ఐజర్, నైజర్, మల్టిపుల్ కాలేజెస్ ఉన్నాయి అండ్ విట్ అని, ఇలా అన్ని కాలేజ్కి మంచి టాప్ ఐఐటి ఎన్ఐటీస్లో సీట్ తెచ్చుకోవడానికి టైం తీసుకుంటారు. నిజంగా ఇది వర్తేనా అంటే 100% వర్తేనండి. ఎందుకంటే బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్లో టాప్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో ఇంజనీరింగ్ చేసిన వ్యక్తికి ఖచ్చితంగా చాలా బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంటుంది. సో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్లో జాయిన్ అయ్యేటప్పుడే మంచి కాలేజ్ చూసి జాయిన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం బెస్ట్ జేఈ లాంగ్ టర్మ్ ఇన్ బోత్ ఏపీ అండ్ తెలంగాణలో మనం చూసుకుంటే శరత్ చంద్ర జేఈ మెడికల్ అకాడమీ. సో వీళ్ళు ఏంటి అంటే జేఈ లాంగ్ టర్మ్కి 2 తెలుగు స్టేట్స్, నాట్ ఓన్లీ విజయవాడ ఆర్ నాట్ ఓన్లీ హైదరాబాద్, 2 తెలుగు స్టేట్స్లో కూడా జేఈ లాంగ్ టర్మ్ కానీ నీట్ లాంగ్ టర్మ్ కూడా. ఎందుకు నీట్ లాంగ్ టర్మ్ అనేది మనం ఇంకో వీడియో డిస్కస్ చేసుకుందాం. జేఈ లాంగ్ టర్మ్ కూడా చాలా హై ఫోకస్డ్గా వీళ్ళు ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేస్తూ సక్సెస్ఫుల్గా, ఎందుకంటే శరత్ చంద్ర సారు హీస్ ఫ్రమ్ ఐఐటి మెడ్రాస్. మనకు తెలుసు ఐఐటి మెడ్రాస్ లాస్ట్ 10 years నుంచి ఇండియాలోనే టాప్ ఆర్ నెంబర్ 1 కాలేజ్. ఐఐటీస్లో కూడా మళ్ళీ నెంబర్ 1 కాలేజ్ అనమాట. అయితే దీంతోపాటు హీఈస్ అ గుడ్ టీచర్. ఈ మధ్య కాలం చూస్తూ ఉన్నాం చాలామంది డబ్బులు ఉన్నాయని జూనియర్ కాలేజీలు పెట్టేస్తూ ఉన్నారు పెట్టుబడి పెట్టి.